సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా చేయడమే తన లక్ష్యం అంటున్నారు చంద్రబాబు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటివరకు మనం లైవ్ చూసాం. ఇక రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. విదేశాల్లో ఉద్యోగం అన్నారు, జీతం 25,000కు తక్కువ లేదన్నారు. గల్ఫ్ వెళ్తే మంచి జీతంతో మీ కుటుంబం కూడా బాగుంటుందంటూ నమ్మబలికారు. దీంతో ఆకాశంలో కలలు కన్న ఆ యువకులు రెండో ఆలోచన లేకుండా గల్ఫ్ వెళ్లారు. ప్రస్తుతం తిండి తిప్పలు లేక అక్కడ యజమానులు కొట్టే దెబ్బలు తట్టుకోలేక భారత్కు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమను ఇండియా తీసుకురావాలంటూ ఐ న్యూస్ ను వేడుకున్నారు. విదేశాల్లో మంచి ఉపాధి అన్నారు. 25,000కు తక్కువ లేకుండా 75,000 వరకు సంపాదించే అవకాశం అని నమ్మించారు. దీనికోసం ఒక్కొక్కరి వద్ద 75,000 చొప్పున దళారులు దోచుకున్నారు. తీరా అక్కడకు వెళ్ళాక తెలిసింది అసలు విషయం. వెల్డింగ్ కోసమని చెప్పి తీసుకువెళ్లిన వారితో మరుగుదొడ్లను కడిగించడం, చెత్త ఎత్తించడం చేస్తున్నారు. ఒకే పూట భోజనం పెడుతూ అడిగితే హింసకు గురి చేస్తున్నారు. ఇవి సౌదీ అరేబియాలో చిక్కుకున్న తెలుగు యువకుల యువత వేతలు. ఇచ్చాపురం మండలం ధర్మపురం, తిప్పనపట్టు గ్రామాల నుంచి 17 మంది 5 నెలల క్రితం సౌదీ వెళ్లారు. వారితో పాటు వివిధ ప్రాంతాల నుంచి తెలుగువారు సుమారు 70 మంది విశాఖపట్నానికి చెందిన దళారి ద్వారా ఉపాధి కోసం పయనమయ్యారు. మాకు ఇంటర్వ్యూ అయ్యాక నాట్రిక్ కొరియన్ కంపెనీ అని చెప్పి సప్లై కంపెనీ పంపించారు. అయినా మేము ఏమనుకోలేదు. ఇక్కడ రాగానే సౌదీలో మాకు కంపెనీ లేదు, ఏమీ లేదు. చూడండి తెలుగు వాళ్ళు ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. రాకామా లేదు, ఏమీ లేదు. అందరూ అలా రోడ్ల మీద ఉన్నారు, తిరుగుతూనే ఉన్నాం. మాకు ఎవరు పట్టించుకునే ఇన్స్టిట్యూట్కి మనుషులు పంపించిన మా ఫ్యామిలీస్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు. మా పోలీసులు కూడా కంప్లైంట్ చేశాము, ఇంకా ఏ రిజల్ట్ లేదు. రోడ్ల మీద తిరుగుతున్నాం, ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. ఎన్నో ఆశలతో ఆయా అప్పులు చేసి కుటుంబ సభ్యులు వారిని పంపించారు. తీరా అక్కడికి తిండికి నోచుకొని స్థితిలో చిక్కుకున్న తమ బిడ్డలను తిరిగి దేశానికి రప్పించాలంటూ ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మోసపోయిన వారందరూ విశాఖపట్నంలోని ఓ వెల్డింగ్ సంస్థ ద్వారా సౌదీలోని నెట్రిక్స్ కొరియర్ కంపెనీలో ఉపాధి కోసం ఉత్సాహంగా వెళ్లారు. ఇలా ఈ ప్రాంతం నుంచి వేర్వేరు సంస్థల ద్వారా వెళ్లిన చాలా మంది మంచి ఉపాధిలో స్థిరపడడంతో ఈ 17 మంది ఎన్నో కలలు కన్నారు. తమ కుటుంబ అప్పులన్నీ తీర్చేసి కొత్తగా ఇల్లు కట్టుకుందామని, తాకట్టు పెట్టిన బంగారం భూములను తిరిగి విడిపించుకుందామని, ఇంట్లో శుభకార్యాలు చేసేద్దామని ఇలా గంపెడు ఆశలతో గత జూలై నెలలో సౌదీకి వెళ్లిన ఈ యువత పడరాని పాటలు పడుతున్నారు. అక్కడ పరిస్థితిని ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ కన్నింటి పర్యతమవుతున్నారు. సివిల్ పని చేయమన్నది, నేను చేయము అనగానే ఫుడ్ గట్రా పెట్టడం మానేసి నాట్రిక్ అనే ఆఫీస్కి మాకు ఇక్కడ పంపించింది సార్. ఇక్కడేమో ఫుడ్ పెట్టరు, శాలరీస్ ఇవ్వరు, పని కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ రూమ్ లో జైల్లో బంధించినట్టు బంధించేశారు. కమలన్నీ లాగేసుకున్నారు. బయటకు కూడా ఫుడ్కి 17 మందికి 3 2 బయటకు పంపిస్తారు సార్. ఇంక బయటకు వేరే దానికి దేనికి పంపించరు. కావున జైల్లో ఉన్నట్టుగా ఉండాలి. ప్లస్ ఇప్పుడు ఫుడ్ సార్ డబ్బులు ఇవ్వండి సార్ అని అడుగుతుంటే నో అబ్జెక్షన్ లెటర్ మీద సైన్ పెట్టి శాలరీస్ మాత్రమే తీసుకోమంటున్నారు. ఫుడ్ డబ్బులు మాత్రం ఏది చెప్పట్లేదు. తిప్పనపుట్టగ గ్రామానికి చెందిన బంధుమజ్జి 10వ తరగతి వరకు చదివాడు. స్థానికంగా కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడి వాదుడుగా ఉండేవాడు. ఎంత కష్టపడినా సమస్యలు తీరడం లేదని భావించి మెరుగైన ఉపాధి కోసం ఆలోచిస్తున్న సమయంలో విశాఖపట్నానికి చెందిన ఓ సంస్థ ప్రకటన చూసి అక్కడ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో అతడి సంతోషానికి అవధుల్లేవు. సౌదీ వెళ్లాలంటే 75,000 చెల్లించాలని విశాఖలోని దళారి డిమాండ్ చేయడంతో అప్పు చేసి ఆ మొత్తాన్ని అతడి చేతిలో పెట్టాడు. కంపెనీలో ప్రతి నెల భారత కరెన్సీ ప్రకారం 26,000 చొప్పున జీతం వస్తుందని దళారి చెప్పడంతో పంపించామని అతడి తండ్రి చూడమని బజ్జి ఆవేదనంగా చెప్పారు. ఇలాగా సురేష్ దులాయి, చంద్రబాసు తదితర యువకులు దళారీ వలలో చిక్కుకున్నారు. తమ బిడ్డల వేదనను సదరు సంస్థ వద్ద చెప్పి తమ వారిని తిరిగి ఇక్కడకు రప్పించాలని కోరామని చూడమని పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు మాత్రం తామేమి చేయలేమని, పంపడం వరకే తమ బాధ్యతని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో చేసేది లేక గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ ఈ సమస్యను విన్నవించామని ప్రభుత్వం చొరవ తీసుకొని తమ బిడ్డలను తిరిగి రప్పించాలని కోరుతున్నారు. మాకు ఇంటర్వ్యూ అయ్యాక నాట్రిక్ కొరియన్ కంపెనీ అని చెప్పి సప్లై కంపెనీ పంపించారు. అయినా మేము ఏమనుకోలేదు. ఇక్కడ రాగానే సౌదీలో మాకు కంపెనీ లేదు, ఏమీ లేదు. చూడండి తెలుగు వాళ్ళు ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. రాకామా లేదు, ఏమీ లేదు. అందరూ అలా రోడ్ల మీద ఉన్నారు,
తిరుగుతూనే ఉన్నాం. మాకు ఎవరు పట్టించుకునే ఇన్స్టిట్యూట్ మనుషులు పంపించిన మా ఫ్యామిలీస్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు. మా పోలీసులు కూడా కంప్లైంట్ చేశాము, ఇంకా ఏ రిజల్ట్ లేదు. రోడ్ల మీద తిరుగుతున్నాం, ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. గల్ఫ్లో తిండి తిప్పలు లేక కష్టాలు ఎదుర్కొంటున్నామంటూ ఏపీ కమిషనర్ ను ఆశ్రయించినా పట్టించుకోకపోవడంతో బాధిత కుటుంబాలు ఐన్యూస్ ను ఆశ్రయించారు. తాము పడే కష్టాలను మొబైల్ ఫోన్ల ద్వారా చిత్రీకరించి చూపిస్తున్నారు. వెంటనే ఇండియా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద డబ్బులు గుంజి మోసం చేస్తున్న ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గల్ఫ్ బాధిత కుటుంబాల కష్టాలపై మరిన్ని వివరాలు మనకు అందించడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అక్కడ? దాదాపు 6 నెలల క్రితం తమ కుటుంబ పోషణ కోసం దాదాపు 49 మంది యువకులు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి సౌదీకి వెళ్ళడం జరిగింది. అయితే సౌదీకి వెళ్లిన వెంటనే కూడా 26,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పి నమ్మబలికి అక్కడ వరకు తీసుకెళ్లిన తర్వాత చాలా మంది 49 మంది యువకులను కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లు తుడిపించడం, చెత్త, అదేవిధంగా కాంక్రీట్ పనులు, ఇంకా లెటర్స్ క్లీనింగ్ వంటి పనులు చేస్తుండడంతో యువకులంతా కూడా మోసపోయి గ్రహించి ఆవేదన చెందడం జరుగుతుంది. దాదాపు 3 నెలల కాలం నుంచి కూడా ఇండియా వెళ్ళిపోతామంటూ కూడా యాజమాన్యాలు చెప్తున్నా కూడా పంపించి జీతం ఇవ్వకుండా పని చేసుకుంటూ కూడా వారి మీద తిడుతూ కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉండొచ్చు. అయితే ఐన్యూస్ కి బాధితులంతా కలిపి వేడుకుంటున్నారు. సౌదీలో ఉన్నటువంటి పరిస్థితిని మనకు విజువల్స్ కూడా వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. మనం చూస్తున్నాం, వాళ్ళ విజువల్స్ పంపిస్తూనే కూడా వెనకాల వారి కష్టాన్ని కూడా తమ వాయిస్ లోనే వినిపించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు చూపిస్తున్నారు. అయితే వారు విజువల్స్ పంపించినప్పటికీ కూడా చాలా భయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ యాజమాన్యం ప్రస్తుతం ప్లే అవుతున్నటువంటి విజువల్స్ చూసి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి చెప్తే మళ్ళీ ఒకసారి తమని ఇబ్బంది పెడతారు, కొడతారు, తీవ్రంగా చంపేందుకు కూడా ప్రయత్నిస్తారంటూ కూడా బాధితులైతే వాపోవడం జరుగుతుంది. ఇటు కుటుంబ సభ్యులు కూడా దాదాపు 3 నెలల నుంచి కూడా ఇటు గాజువాకలోని పోలీసుల చుట్టూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కమిషనర్ కూడా ఈ ఫిర్యాదును చెప్పడం జరిగింది. తమ పిల్లలను ఇంటికి తీసుకురావాలంటూ కూడా తల్లిదండ్రులు వాపోవడం జరుగుతుంది. ఎందుకంటే పట్టకుటికోవడం అంటే కుటుంబాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం పెరిగిపోవడంతో తమ కుటుంబాలను పోషించేందుకు ఒకవైపు సౌదీ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి కష్టాలు అనేవి అధికం కావడంతో బాధితులు తలలు పట్టుకుంటున్నారు. వచ్చేద్దామని చెప్పి కూడా అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఎవరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ తెలుగు వారు తక్కువగా ఉండడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు తెలుగు వారి పట్ల చిన్న చూపు చూడడం, జీతం ఇవ్వకుండా వేధించడం వంటి కార్యక్రమాలకు పాల్పడడంతో తీవ్రంగా అటు తిండి తిప్పలు లేక మంచినీళ్లు కూడా దొరక్క అక్కడ ఉన్నటువంటి దాదాపు శ్రీకాకుళం 48 మంది కూడా పొరవాడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. బిజినెస్ లో కూడా మనం స్పష్టంగా చేయొచ్చు. సౌదీ నుంచి వచ్చినటువంటి బిజినెస్ లో వారు పడుతున్నటువంటి కష్టాన్ని కూడా మనకు పంపించడం జరిగింది. అయితే వాళ్ళు కోరుకుంటున్నది ప్రధానంగా తమను వెంటనే ఇండియన్ తీసుకురావాలని చెప్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలోని వెంకట సాయి ఇన్స్టిట్యూట్ లో గత 2015 జూలైలో ఇంటర్వ్యూలు జరిగాయని, జూలై 31న జరిగిన సౌదీ విషయమని చెప్పి కూడా బాధితులు చెప్పడం జరిగింది. అయితే బాధితుల నుంచి దాదాపు 50,000 నుంచి 75,000 రూపాయలు ఒక్కొక్కరి నుంచి కూడా వెంకట సాయి ఇన్స్టిట్యూట్ వసూలు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అక్కడ అంటే దాదాపు 10వ తరగతి నుంచి డిగ్రీ చదివినటువంటి యువకులు 49 మందిలో ఉన్నారు. వారందరికీ కూడా మొదట పరీక్ష రాయించడం జరిగింది. అనంతరం వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి మొదట ముంబై పంపించడం జరిగింది. అక్కడ అగ్రిమెంట్లు ద్వారా సంతకాలు పెట్టించుకున్నారు. సంతకాలు పెట్టించుకున్న తర్వాత సౌదీకి తీసుకెళ్లారు. అయితే సౌదీకి తీసుకెళ్లిన తర్వాత తాను మోసపోయి మనం గ్రహించినప్పటికీ కూడా
ఆ సంతకాలు అనేవి అంటే మాకు పని కల్పిస్తున్నారు, ఏ పని అయినా చేస్తామన్నది కూడా మరొక దానిపై కూడా సంతకాలు పెట్టమన్నది కూడా బాధ్యతలు చెప్తున్నారు. అయితే పెట్టనంతో తీవ్రంగా రోజు కూడా కొడుతున్నారని తినడానికి కూడా ఏమీ పెట్టట్లేదంటూ కూడా బాధితులు తమ కుటుంబాలకు కోర్టు వెళ్ళబోసుకుంటున్నారు. అయితే ఈ కుటుంబాలు మాత్రం తమ బిడ్డలను వెనక్కి తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ మనం చూస్తున్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ జన్మభూమి కార్యక్రమాల ద్వారా నిరుద్యోగులుగా యువకులకు పని కల్పిస్తామంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా మనం చూస్తున్నాం దీన్ని బట్టి నిరుద్యోగుల స్థాయి ఏ విధంగా ఉందో. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ వలస వెళ్లే బాధితులు అధికంగా ఉన్నారు. సౌదీ, కువైట్ ఈ విధంగా గల్ఫ్కి వెళ్లే అధికంగా ఇక్కడ జనవరి ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో అందరినీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఎవరైతే వెంకటసాయి అంటే నిరుద్యోగుల యువకులకు టార్గెట్ చేసుకుని ఇటు వీరి వద్ద డబ్బులు వసూలు చేస్తూ అటు సౌదీ గవర్నమెంట్ కూడా వీళ్ళందరినీ కూడా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాంటి సంస్థల పైన కూడా ప్రజలను మోసం చేసి నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తూ కూడా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటే ఎలాంటి బాధితులు కానీ ఎలాంటి ఏవి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ప్రస్తుతం మాత్రం బాధితులు తమ గోడును ఐన్యూస్కు వెళ్ళబోసుకుంటున్నారు. ఎందుకంటే తమను తీసుకురావాలంటూ కూడా వెల్లడించడం జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా బాధితులు అటు కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా వాపోతున్నారు. తమని వెంటనే రప్పించాలని చెప్పి తమకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చాలని చెప్పి కూడా బాధితులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గణేష్ మీరు లైన్ లో ఉండండి. బాధితుల బంధువు సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయన ఏమంటున్నారో దానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరున్నారో తెలుసుకుందాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం గారు. సురేష్ గారు, మీకు సంబంధించిన వాళ్ళు గల్ఫ్ లో ఎవరున్నారు, అసలు వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళారు, ఇప్పుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అక్కడ? మొత్తం మన జిల్లాకు సంబంధించి 49 మంది అక్కడ ఉన్నారండి. చెప్పండి. వాళ్ళు మా తమ్ముడు వాసు ఉన్నారండి. అంటే వాసు ఏ జాబ్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగిందండి? వాసు వెల్డింగ్ నేర్చుకున్నారండి. ఇక్కడ మన వైజాగ్ లో వెంకటసాయి వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ లో వెల్డింగ్ నేర్చుకున్నారండి. అయితే వాసు తన జాబ్ కోసం ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అయ్యాడు, ఎలా గల్ఫ్ కి వెళ్ళాడు? వెంకటసాయి వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ అనే వైజాగ్ లో అప్రోచ్ అయ్యారండి. ఓకే. వాళ్ళు వెల్డింగ్ లో మంచి జీతం అన్ని ఇప్పిస్తామని చెప్పేసి మా తమ్ముని తీసుకెళ్లారండి. వెళ్ళి జూలై 31 ఇక్కడ నుంచి వెళ్ళిపోయారండి మా తమ్ముడు. వెళ్ళిన తర్వాత అక్కడ బాగా జీతం ఇస్తారని చెప్పేసి ఏం అవ్వలేదండి. అక్కడ బాత్రూమ్ క్లీన్ చేయడం, తర్వాత ఫోన్ కూడా ఇవ్వట్లేదండి. ఫోన్ కూడా లాక్కొని అంటే ఇంట్లో చెప్పేస్తారనేసి కొట్టడం అని చేస్తారండి. మేడం చాలా హింసిస్తారు మేడం గారు. అయితే సురేష్ గారు, మీ తమ్ముడికి వాళ్ళు ఫోన్ కూడా ఇవ్వట్లేదు, చాలా హింసిస్తున్నారని చెప్తున్నారు. అయితే అసలు ఎలా వచ్చింది మీ వరకు ఈ న్యూస్? మీ తమ్ముడు ఎప్పుడు చెప్పడం జరిగింది మీకు? మా తమ్ముడు 2-3 టైమ్స్ చెప్పడం జరిగిందండి. అన్ని ఉందని ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టారు వాట్సాప్ లో. అది చూసి మా అమ్మగారు కూడా చాలా బాధలో ఉన్నానండి. ఇంట్లో అది నేను చెప్పుకోలేస్తున్నామండి, ఎంత బాధలో ఉన్నానండి. అయితే మీరు బాధపడుతున్నారు, చెప్పండి సురేష్ గారు. సమస్యలపై పోరాటం చేయాలని ఐన్యూస్ అందుకే మీకు ఆశ్రయించాను మేడం గారు. ఐన్యూస్ ని ఆశ్రయించారు, మేము చేయాల్సింది చేస్తున్నాం. అట్లాగే మీరు ఇంకా ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారులు అంటే మన ఎమ్మెల్యే అదం బాబు కూడా చెప్పడం జరిగిందండి. ఎమ్మెల్యే ఎలా రెస్పాండ్ అయ్యారండి? ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు కానీ ఎంతవరకు చర్యలు అయితే కనిపించలేదు మాకు. అంటే మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఎన్ని రోజులు అవుతుంది? ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఇప్పుడు ఒక 20 days అవుతుంటదండి. అంటే అప్పటి నుంచి ఎమ్మెల్యే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా? ఇంతవరకు అయితే ఏం కనిపించలేదండి. అంటే మీరు 20 రోజుల క్రితం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలిశారు, మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేని ఫాలో అప్ చేయడం జరిగిందా? ఇలా మీ దృష్టికి ఒకసారి తీసుకొచ్చాం, ఇప్పుడు ఏం చేయబోతున్నారు మా వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి అని మళ్ళీ మీరు వెళ్ళి అడగలేదు ఎమ్మెల్యేని? అంతే వెళ్తున్నామండి. ఆయన కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాడు అండి, ఆయన కూడా కలలేదు. తర్వాత మేము ఈ న్యూస్ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి, మన మున్సిపల్ అచ్చెన్నాయుడు గారికి విన్నవించుకోవాలని తెలుసుకున్నామండి. అయితే సురేష్ గారు, మీ తమ్ముడు వాసుతో పాటు ఇంకా ఎంతమంది వెళ్ళారండి గల్ఫ్ కి? వాసుతో పాటు మా ఏరియా నుంచి ఇంచుమించుగా ఒక 15-20 మెంబర్స్ ఉన్నారండి.
అంటే మన ఇచ్చాపురం మండలానికి చెందిన వాళ్ళు. మొత్తం మన జిల్లాకు చెందిన వారు 49 మంది అండి. ఓకే, అయితే సురేష్ గారు ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నేనేం డిమాండ్ చేయట్లేదండి. మాకు డబ్బు ఏం వద్దండి. మా తమ్ముడు క్షేమంగా రావడం మాకు కావాలండి. మీ క్షేమం తరపున, ఫైనాన్స్ క్షేమం తరపున దయచేసి మా గోడ వెల్లడించుకున్నామండి. మీరు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి అందరికి కొంచెం తెలియపరిచి మా తమ్ముడికి క్షేమంగా మా వద్దకు వచ్చే చాలండి. మీ జీవితంతో రుణపడి ఉంటాం మేడం. ఓకే సురేష్ గారు, మీ బాధ మాకు అర్థమైందండి. ఐ న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు మీ బాధని, మీ తమ్ముడు వాళ్ళు అక్కడ అనుభవిస్తున్న కష్టాలను. ఐ న్యూస్ తప్పకుండా కృషి చేస్తుందండి. అధికారుల దృష్టికి, అట్లాగే మంత్రుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. తప్పకుండా సేఫ్గా అక్కడ నుంచి, గల్ఫ్ నుంచి మీ తమ్ముడిని అట్లా మిగతా 49 మందిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇక ఇదే అంశం గురించి మా ప్రతినిధి గణేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. గణేష్ చెప్పండి, ఇప్పుడు మనం బాధితుల అన్న మాట్లాడడం విన్నాం. సురేష్ గారు ఏదైతే చెప్పారో అక్కడ వాళ్ళ తమ్ముడు చాలా బాధలు పడుతున్నాడు. మాకు డబ్బులైతే అవసరం లేదు, అతన్ని సేఫ్గా బ్యాక్కి తీసుకొస్తే చాలు అని చెప్తున్నారు. అంటే వీళ్ళ బాధ ఏ రేంజ్లో ఉందో మనకు అర్థమవుతుంది. దీనికోసం అంటే అధికారులు తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవడం అవసరం అంటారు?